హాయ్ అండి, మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రీడింగ్ మీకోసం. ఇవాళ టాపిక్ మీ పర్సన్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. ఓకేనా? ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రస్తుతం మీ పర్సన్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో మీ మీద ఫీలింగ్స్ ఏంటి? ఓకేనా? అది చూద్దాం. ఈ రీడింగ్స్ ఎవరైనా చూడొచ్చండి, ఏ రిలేషన్ వారైనా, కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, లాంగ్ డిస్టెన్స్ ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకేనా? చూద్దాం మీ పర్సన్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. డెత్. నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్స్ అయితే ఈ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా? మీకోసం వాళ్ళు 24 hours అయితే బాధపడుతున్నారంట. మిమ్మల్ని అయితే నేను మర్చిపోవటం లేదు అని వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. ఎంతమందిలో ఉన్నా నా ఆలోచనలు మీ మీదే ఉన్నాయి. ఎండ్ అయిపోయిన ఈ కనెక్షన్ని మళ్ళీ రీబర్త్ చేయాలనుకుంటున్నాను. నేను నిన్ను కోల్పోవాలని అనుకోవడం లేదు. నీ మీద ఆలోచనలు నాకు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి అని మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా? ఎమోషనల్గా వాళ్ళు చాలా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. సో ఈ ఎండిపోయిన ఈ కనెక్షన్ని రీబర్త్ చేయాలంటే ఎలాగా అని కొంతమంది దగ్గర వాళ్ళు అడ్వైస్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మీ పర్సన్స్ ఏంటంటే ఈ కనెక్షన్ని మళ్ళీ రీబర్త్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా, ఏంటి అని వాళ్ళు కొంతమంది దగ్గర నుంచి అడ్వైస్, సలహాలు తీసుకుంటున్నారు. ఓకేనా? జస్టిస్. చాలా కోపంగా ఉన్నారు అని మీ పర్సన్స్ అయితే అనుకుంటున్నారు. మీరు తన మీద చాలా కోపంగా ఉన్నారు, అసలు నేను మీ గురించి ఏం పట్టించుకోవటం లేదు అనుకుంటున్నారేమో అని మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ప్రస్తుతం. వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు ఎలాగా నేను ఈ రిలేషన్ని స్టార్ట్ చేయాలి. సో వాళ్ళకి ఏంటంటే ఆలోచన ఉంది మీ మీద, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా, ఎలా చేస్తే ఈ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని వాళ్ళకి అర్థం కావటం లేదు. వాళ్ళకి మనసులో మీతో ఈ రిలేషన్ని స్టార్ట్ చేయాలని ఉంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటున్నారు, కానీ ఎలా స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నాను అని చెప్తున్నారు. మీకోసం వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తామో అని వాళ్ళు ఒక గట్టి నిశ్చయానికైతే వచ్చేసారంట. మీకోసం నేను ఎక్కడి నుంచైనా వస్తాను, ఎంత దూరమైనా మీకోసం నేను వస్తాను, మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను, ఈ రిలేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఫేస్ చేస్తాను అని మీ పర్సన్స్ మీకు చెప్పాలనుకుంటున్నారు. మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారా అని వాళ్ళు అనుకుంటున్నారు. నేను ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నానో మీరు కూడా నా గురించి ఆలోచిస్తున్నారా, నేను కూడా మీకు గుర్తున్నానా అని మీ పర్సన్స్ అడుగుతున్నారు. సో ఈ రిలేషన్ని చాలా స్ట్రాంగ్ చేస్తాను. ఇది వరకు ఉన్న ఎండ్ అయిపోయిన ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, సలహాలు తీసుకుంటున్నారు. మీకోసం ఎలా దీన్ని స్టార్ట్ చేయాలి అనే వాళ్ళ ప్లాన్స్ వేస్తున్నారు. మీకోసం ఎలాగా, ఎంత ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తాను, ఎంత దూరమైనా వస్తాను, లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఈ రిలేషన్ని చాలా స్ట్రాంగ్ అయితే చేస్తాను, రీయూనియన్ చేస్తాను అని మీ పర్సన్స్ చెప్తున్నారు. కొంతమంది అయితే సింగిల్గా ఉండే వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటాం మిమ్మల్ని అని మీ పర్సన్స్ మీకు చెప్తున్నారన్నమాట. వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే, కొంతమందికి సింగిల్గా ఉండే వాళ్ళకైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ పేరెంట్స్. ఓకేనా? అలాంటి
పరిస్థితుల నుంచి వాళ్ళు బయటికి రావాలి ఎలాగా అని వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడ కోల్పోతామో అన్న బాధ అయితే వాళ్ళకు ఉందంట. నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, ఇవన్నీ జరుగుతాయా లేదా అని కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఈ దూరంలో అయితే వాళ్ళకి చాలా కష్టంగా ఉందంట. మీతో మాట్లాడకుండా ఉండటం అయితే వాళ్ళకి చాలా కష్టంగా ఉందంట. ఆ పెయిన్ అయితే నేను భరించలేకపోతున్నాను అని వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. సో వాళ్ళు కొంత గిల్టీ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్. అంటే ఈ రిలేషన్ ఎండ్ అయిపోవడానికి కారణం వాళ్ళే అన్న ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఎమోషనల్గా బాధపడుతున్నారు. ఈసారి మిమ్మల్ని కోల్పోను నేను అన్న ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది. అందుకని ఎండ్ అయిపోయిన కనెక్షన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. దానికోసం కొద్దిమంది దగ్గర సలహాలు తీసుకుంటున్నారు. ఎలా స్టార్ట్ చేయాలి, మీకోసం ఎలాంటి రిస్క్ అయినా నేను ఫేస్ చేస్తాను, ఎంత దూరమైనా మీకోసం ఇప్పుడు నేను ట్రావెల్ చేసి వస్తాను, లైఫ్ లాంగ్ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, ఇదివరకట్లాగా మిమ్మల్ని మిస్ చేసుకున్నాం ఇప్పుడు అని వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. సో ఈ రిలేషన్ కొంత పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. నేను చాలా మారిపోయాను, ఇది వరకటి పర్సన్ అయితే కాదు, నాలో ఇది వరకు ఉన్న మొండి మూర్ఖత్వం అయితే లేదు. చూసారా, ఎంపరర్ కాడి నుంచి 5 ఆఫ్ కప్స్. అంటే ఇది వరకు మీ పర్సన్స్ ఇలా ఉన్నారు, దాంట్లో నుంచి వాళ్ళు మీరు దూరమైన బాధ అయితే కనిపిస్తుంది, వాళ్ళు బాధపడుతున్నారు. ఈ ఎంపరర్లో నుంచి హెర్మెట్లోకి వచ్చారు మీ పర్సన్స్. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇది వరకటి మనిషిని కాదు, నా ఆలోచనలు అయితే చాలా మారిపోయాయి, నా పద్ధతులు మారిపోయాయి, నాలో ఉన్న ఇప్పుడు ఆ గర్వం అహంకారం అయితే లేదు, నేను చాలా మారిపోయాను, నేను అన్నీ తెలుసుకున్నాను, మీ గురించి తెలుసుకున్నాను, నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను, నేను ఇదివరకట్లాంటి మనిషిని అయితే కాను, నేను చాలా మారిపోయాను అని మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. సో వాళ్ళు గిల్టీ కూడా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, ఈ మీ రిలేషన్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళే ఈ కనెక్షన్ని ఎండ్ చేసేసినట్టున్నారు. మీ లైఫ్లో నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అందుకనే ప్రస్తుతం ఈ ఎండ్ అయిపోయిన కనెక్షన్ రీబర్త్ చేయాలి అని వాళ్ళు అనుకోవటం. ఇదివరకటి మనిషిని అయితే నేను కాదు, చాలా చేంజ్ అయిపోయాను మీకోసం, ఈసారి మిమ్మల్ని నేను మిస్ చేసుకోను, కోల్పోను అని వాళ్ళు మీకు గట్టిగా చెప్పాలనుకుంటున్నారు. మీకోసం నేను ఇప్పుడు 24 గంటలు కూడా కష్టపడతాను, ఈ రిలేషన్ కోసం నేను చాలా కష్టపడతాను అని చెప్తున్నారు. అంటే ఫైనాన్షియల్గా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాను మీకోసం అని మీ పర్సన్స్ మీకు చెప్పాలనుకుంటున్నారు. మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాను అని కూడా వాళ్ళ ఫీలింగ్. అందుకని వాళ్ళు 24 అవర్స్ మీ గురించి ఆలోచన, మీకోసమే ఇప్పుడు మారారని చెప్తున్నారు. మీకోసం ఫైనాన్షియల్గా కూడా మనీ సంపాదించాలి, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి, మీకు అన్ని రకాలుగా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటే ఫైనాన్షియల్గా బాగుండాలి. అందుకని మీ పర్సన్స్ అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారంట. ఫైనాన్షియల్గా బాగా సంపాదించాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, నేను ఇదివరకటి పర్సన్ అయితే కాదు, చాలా చేంజ్ అయిపోయాను అని మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. సో లాస్ట్ కార్డ్ అనుకున్నాను, అదే వచ్చింది, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో మళ్ళీ దేవుడి ఛాన్స్ కావాలి, ఎండ్ అయిపోయిన కనెక్షన్. చూసారా, ఫస్ట్ కార్డ్ డెత్, ఎండ్ అయిపోయింది మీ రిలేషన్. ఈ ఎండ్ అయిపోయిన రిలేషన్ని రీబర్త్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీ పర్సన్స్. ఓకేనా. లాస్ట్ కార్డ్ ఏమొచ్చింది, ఏస్ ఆఫ్ పెంటికల్స్, సెకండ్ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు, ప్రతి క్షణం వాళ్ళు మీ గురించి ఆలోచనలే, 24 గంటలు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. కాబట్టే ఈ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. 24 అవర్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది దగ్గర నుంచి సలహాలు తీసుకుంటున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎండ్ అయిపోయిన కనెక్షన్ ఎలా స్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రస్తుతం మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, ఇదివరకటి మనిషిని కాదు, నేను చాలా చేంజ్ అయిపోయాను, నాలో ఇదివరకటి ఉన్న అహంకారం, పొగరు, గర్వం అన్నీ
చేంజ్ చేసుకున్నాను, మారిపోయాను. మీకోసం ఇప్పుడు ఏ రిస్క్ అయినా తీసుకుంటాను, ఎంత ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చేస్తాను. మీకోసం 24 గంటలు కూడా కష్టపడి మనీ సంపాదిస్తాను, మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. సెకండ్ ఛాన్స్ కావాలి, మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. చాలా గిల్టీ అయితే పడుతున్నారు మీ లైఫ్లో నుంచి వాళ్ళు ఎస్కేప్ అయినందుకు. సో ఇప్పుడైతే వాళ్ళు చాలా బాధపడుతున్నారని మీకు చెప్పాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ మీకోసం నేను లైఫ్ లాంగ్ మీతో ఉంటాను అని మీ పర్సన్స్ మీకు చెప్పాలనుకుంటున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.